సోదరులారా, మన ఈ జీవితం క్షణభంగురం, గాలిలో దీపం లాంటిది, నీటి మీద బుడగ వంటిది. ఎప్పుడు ఆరిపోతుందో ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు సోదరులారా. ఈ ప్రపంచంలో మనకంటే ముందు ఎంతో మంది ధనవంతులు, బలవంతులు, మేధావులు, రాజులు, రాజ్యాల లేనిటువంటి రారాజులు ఎంతో మంది వచ్చారు. అందరూ మట్టిలో మట్టయిపోయారు. మనదొక లెక్కనండి సోదరులారా. ఎన్ని సంవత్సరాలు మనం జీవించినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఒక రోజున తప్పకుండా కట్టుకున్న భార్యని, కడుపులో పుట్టిన పిల్లల్ని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని, తోడబుట్టినటువంటి అన్నదమ్ముల్ని, సంపాదించినటువంటి ఆస్తి పాస్తుల్ని, వీటన్నిటిని విడిచిపెట్టి ఒక రోజున ఒంటరిగా వెళ్ళిపోవాల్సిందే. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, తిన్నది నీది, తొడిగింది నీది, నీవు చేసుకున్న కర్మలు నీవి, మిగతాదంతా నీ వారసుంది అన్నారు. ఊపిరి ఉన్నంత వరకే మనిషికి మావాడు మావాడు అంటారండి. ఊపిరి పోగానే తన భార్య పిల్లలే ముట్టుకోవడానికి జంపుతారు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వమల్ హయాతు దునియా ఇల్లా మతాఉల్ గురూర్. ఈ ప్రాపంచిక జీవితం ఒక మోసం, మాయ తప్ప మరేమి కాదయ్యా అని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ప్రజలు పొద్దున నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే దాకా డబ్బు డబ్బు డబ్బు, డబ్బు ఉండాలి, డబ్బు కావాలి, డబ్బే లోకం, డబ్బే సర్వం అంటున్నాడు. కానీ సోదరులారా, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకున్నా ఇక్కడ చనిపోయారనుకోండి, తీసుకెళ్ళి బెడ్రూమ్లో పడుకోబెట్టరు, బయట వేసేస్తారు. అప్పుడు చుట్టాలు, బంధువులు, ఇరుగు పొరుగునున్నటువంటి వాళ్ళందరూ వచ్చి, చాలా లేట్ అయిపోయిందండి, తొందరగా కానివ్వండి, వాళ్ళు దూరం నుంచి వచ్చారండి, వాళ్ళకు బస్సులు ఉండవండి అని తొందరగా చేసి అతనికి సాగమంపుతారండి. ఈ యొక్క సత్యాన్ని విస్మరించి ఈ జీవితమే శాశ్వతమని అనుకుంటున్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఓ మానవులారా, ఈ ప్రాపంచిక జీవితం ఒక మోసం, మాయ, మీరు దీని మాయలో పడవద్దు అన్నారు. కానీ ఈరోజు మనిషి పరలోకాన్ని విస్మరించి, తనను పుట్టించినటువంటి నిజ దైవాన్ని విస్మరించి ఈ జీవితమే శాశ్వతం అనుకుంటున్నాడు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే, చాలా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు. అతనికి 3 కుమారులు. ఒకరోజు చనిపోయాడు. ఇక ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి పెద్ద కొడుకుని పిలిచి ఇలా అడిగారు, ఏంటి బాబు, మరి మీ నాన్న అయితే చనిపోయాడు, ఇప్పుడు ఈ కార్యం ఎవరు చేస్తారు, ఈ కార్యం చేయడానికి ఎవరు ముందుకు వస్తారు అని పెద్ద కొడుకుని అడిగితే, పెద్ద కొడుకు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తానండి, నాకు అందరూ పెద్ద పిల్లలు, ఆడిపిల్లలు, వాళ్ళకి ఈ కాలంలో పెళ్ళిళ్ళు చేయాలంటే ఇంత డబ్బు కావాలండి, నేను ఎట్లా చేస్తానండి అని పెద్ద కొడుకు తప్పించుకున్నాడు. ఇక నడుపోడిని పిలిచి అడిగితే నడుపోడు ఏమన్నాడంటే, మరి మీ నాన్న అయితే చనిపోయాడు, ఈ కార్యం ఎవరు చేస్తారయ్యా, ఎవరు ముందుకు వస్తారంటే నడుపోడు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తానండి, చేస్తే పెద్దోడు చేయాలి, లేకపోతే చిన్నోడు చేయాలి, మధ్యలో ఉన్నటువంటి వాడిని నేనెట్లా చేస్తానండి అని నడపడు తప్పించుకున్నాడు. ఇక చిన్నోడిని పిలిచి అడిగితే చిన్నోడు ఏమన్నాడంటే, నేను ఎట్లా చేస్తానండి, నేను అందరికంటే చిన్నోడిని, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్లకు ఈ కాలంలో చదివించాలంటే ఇంత డబ్బు కావాలి, నేను ఎట్లా చేస్తానండి, నా వల్ల కాదని చిన్నోడు తప్పించుకున్నాడు. చూడండి, తండ్రి ఈ సంతానం కోసం ఎండనక వాననక రాత్రనక పగలనక ఎంత కష్టపడితే 3 తప్పించుకున్నారు. భార్యనేమో ఏడుస్తూనే ఉంది. ఇక ఆ పెద్ద మనుషులు భార్య దగ్గరికి వెళ్ళి ఏడవకమ్మా, ఎంత ఏడ్చినా పోయినోడు వస్తారా, ఏడవకమ్మా అంటే ఆమె ఏమందంట, అబ్బాయి అది కాదండి, పోయినోడు పోతే వాయి కానీ ఇంకా బీరోతారాలు ఎక్కడ పెట్టి సచ్చాడో చెప్పక సచ్చాడే ఈ సచ్చినోడు అందంట. ఈ ప్రాపంచిక జీవితం ఒక మోసం, మాయ తప్ప మరేమీ కాదు అని తెలియజేశాడు. సోదరులారా, ఊపిరి ఉన్నంత వరకే ఈ బంధాలు, అనుబంధాలు, ఈ బంధుమిత్రులు, కానీ ఊపిరి పోగానే ఏది మన ఎంబట రాదు. సోదరులారా, మన ఈ జీవితం క్షణభంగురం, తాత్కాలికమైనది, శాశ్వతమైనటువంటి జీవితం
పరలోక జీవితం. ఆయన మనకు ఈ ప్రపంచంలో పరీక్షించడానికి పంపించాడు. ఏ విధంగానైతే పరీక్ష రాస్తున్నప్పుడు కరెక్ట్గా రాసినా ఏమనడు, ఒకవేళ తప్పు రాసినా ఏమనడు. కానీ అతనికి ఇవ్వబడినటువంటి టైం అయిపోగానే ఆన్సర్ షీట్ లాక్కొని బయటికి పంపిస్తాడు. ఇదే విధంగా సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ప్రపంచం అనేటటువంటి ఈ పరీక్ష హాల్లో మనకు పంపించాడు. మరియు మనకు సత్యం ఏంటి, అసత్యం ఏంటి, సన్మార్గం ఏది, అపమార్గం ఏది అన్నది తెలియజేయడానికి ప్రవక్తల్ని పంపాడు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఇక నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకుంటావా లేక అపమార్గాన్ని ఎంచుకుంటావా, మనకు స్వేచ్ఛనిచ్చాడు. ఇప్పుడు మనం మంచి పనులు చేసినా, ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవితం గడిపినా, లేక ఆయన యొక్క ఆజ్ఞల్ని తిరస్కరించి జీవితం గడిపినా, ఆయన ఇక్కడ మనకు అడగడు. కానీ మనం చనిపోయిన తర్వాత సోదరులారా అక్కడ లెక్క తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. జీవం ఉన్నప్పుడే మనందరినీ సృష్టించినటువంటి ఆ నిజ దైవాన్ని తెలుసుకోవాలి. సోదరులారా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలకు నేను నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.